నేనైతే చాలా బాధపడుతున్నాను. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మీరు చాలామంది ఇప్పటికే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అవును. అవును. కానీ నేను బాధపడ్డం దేనికి అంటే, ఇది పేదల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. పేదలను ఆదుకోలేని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రశ్నించే అవసరం వచ్చిందని నేను భావిస్తున్నాను. కనీసం ఈ బడ్జెట్ రోజైనా అలాంటి అవకాశం వచ్చి ఎందుకొచ్చిందిరా బాబు అని బాధపడుతున్నా. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. దేశం దాదాపు 48 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. వివిధ పద్దుల కింద పద్దులు కేటాయించడం మామూలు. అందులో ముఖ్యంగా తెలంగాణ వాడిగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది మొదలు. ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి గతంలో చెప్పిన దానికి భిన్నంగా 10 సంవత్సరాల తర్వాత కూడా 16 మంది, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే, తెలంగాణ నుంచి వచ్చిన బీజేపీ ఎంపీలు కేంద్రంలో ఈసారి 2 మంత్రి పదవులలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రస్తావన కానీ, పునర్విభజన చట్టంలోని అంశాలు కానీ ఎక్కడా చేయలేదు. దీనికి విరుద్ధంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పదం వాడకుండా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో శాంక్షన్ చేశారో చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రాజెక్టుల విషయంలో కూడా చెప్పారు. ఈ మాటలు నేను మళ్ళీ చెప్పినట్టు అవుతుందేమో మీ ఛానల్కు మీకు. కానీ చాలామంది చెప్పారు. ఇది చెప్పక తప్పదు. తెలంగాణ వాడిగా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే విషయంలో ఇది మొదటి అంశం. అందులో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీలో ఉన్న మంత్రులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది అనేది నా మొదటి వాదన. ఇది తప్పనిసరిగా చేయాల్సిన వారం. వెంటనే పునర్విభజనలోని అంశాలు, తెలంగాణ పురోగతికి, తెలంగాణ ఈ 10 సంవత్సరాల్లో ఏ రకంగా కేసీఆర్ గారి నేతృత్వంలో పరిపాలన కొనసాగించిందో తెలియదా? ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సగటు ఆదాయం 3 అంతలు పెరిగింది. విద్యుత్ వినియోగం 2 అంతలైంది. అదేవిధంగా రాష్ట్రం యొక్క సంపద 3 అంతలు పెరిగింది. కనపడడం లేదా? మరింత సహాయం చేస్తే మరింతో ముందుకెళ్తాం కదా. మీ మాటను నిలబెట్టుకునే పరిస్థితే లేదే. అప్పుడేమో 1 ఓటు 2 రాష్ట్రాలను చేయలేదు. ఇప్పుడేమో పార్లమెంటు సాక్షిగా దేవాలయం, పార్లమెంట్ అంటే ఏంటి? ఒక దేవాలయం. దేవాలయంలో చెప్పిన మాటలు కూడా చేయకుండా మీ ప్రతినిధులు గుడ్లప్పగిచ్చి ఆ పార్లమెంట్లో కూర్చొని ఈ తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారనేది మొదటి అంశం. ఖచ్చితంగా మొదటి అంశం, అత్యంత ప్రాధాన్యమైన అంశం. రెండవది, పేద ప్రజలకు ఏమాత్రం సహాయం చేయకుండా నిర్వీర్యం చేసే ఇది. పేద ప్రజల స్థితిగతులను అర్థం చేసుకునే గతంలో ప్రవేశపెట్టాం. ఏది? మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది ఎవరికి? ఎక్కడా పని దొరకక, కూలీనాలి దొరకక, పస్తులుండే వాళ్ళకి, ఆదాయం లేక ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు దాదాపు 15,10,00,000 మంది ఈ స్కీమ్లో ఉన్నప్పటికీ, 100 రోజులు పనిస్తామని చెప్పినప్పటికీ ఈ సంవత్సరం ఒక్క నయా పైసా పెంచలేదండి. 86,000 కోట్లు మాత్రమే పెట్టారు. ఇది ఎంతటి దౌర్భాగ్యం అంటే 86,000 కోట్లు 15 కోట్ల మందికి మరి 100 రోజుల పని ఇవ్వాలంటే ఎంత అవుతుందో తెలుసా? ఈ 5 మాసాల లోపట్నే కేంద్రం ప్రకటించిన మొట్టమొదటి బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ ఫిబ్రవరి 24లో ప్రవేశపెట్టారు. ఇంటరిమ్ బడ్జెట్ ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ అన్నారు. దానికి దీనికి ఏమాత్రం తేడా లేకుండా అదే 86,000 కోట్లు ఉండడం. ఇప్పుడు ఈ 5 మాసాల లోపట్నే దేశంలో చెల్లింపులు తర్వాత ఖర్చులు కలిపితే 6 మాసాల్లో పూర్తయిపోతున్నది. మరో 6 మాసాలకు న్యాయ పైస లేకుండా ఉంది. అంటే పేద ప్రజల మీదే కక్ష దేనికి? పేద ప్రజలను ఆదుకోవడానికి కాదా? పేద ప్రజలను ఆదుకోవడానికి కాదా? ఇది గర్హించాల్సిన విషయం కాదా? ఖండించాల్సిన విషయం కాదా? మిమ్మల్ని మేల్కొల్పే విషయం కాదా? తిరగబడే రోజు రాదనుకుంటున్నారా? పరిపాలన దేనికి? ప్రజలందరికీ జీవన ప్రమాణాలు సరిగ్గా ఉండడానికి. ఒక మాట చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. 86,000 కోట్లు పెట్టినామని చెప్పినప్పటికీ కూడా, బాగా చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఎంత? 100 రోజులకు 300 రూపాయలు సగటు అంటే 30,000 వస్తుంది. సగటు ఆదాయం దేశంలో 1,79,000 కోట్లు, 1,80,000 కోట్లు ఉంటే మీరిచ్చేది 30,000 రూపాయలే సంవత్సరానికైతే 100 రోజులకు. అది ఎంత దౌర్భాగ్యం తెలుసా? సగటు ఆదాయంలో కూడా 10% కూడా
సంపాదించలేని స్థితిగతులు మీరు 100 రోజులు ఇచ్చిన. ఇటువంటి నేపథ్యంలో పేదలకు మీరేం చేస్తున్నట్టు? ఈ ఆలోచన ఎందుకు రాదు? మీరు అన్ని కథలు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అదేవిధంగా వ్యవసాయం మీద ఇప్పటికీ మనం 65%, 70% ఆధారపడి ఉన్నాం కదా. అంటే 140 కోట్ల మందిలో దాదాపు 90-91 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ వృద్ధి రేటు ఎంత ఉందో తెలుసా? ఈ సంవత్సరం 24లో ఇప్పటి వరకు 1.8% గ్రోత్ కూడా లేదు. మీ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంతో తెలుసా? 5.1 ఉంది. అంటే ఏమన్నట్టు? ధరలు పెరుగుతుంటే 5% పెరుగుతున్నది సగటున. మరి వ్యవసాయం మీద 90 కోట్ల మంది ఆధారపడ్డ రంగము కేవలం 1.8% గ్రోత్ రేట్లో ఉంది. తేడా ఎంత ఉన్నది? దాదాపు 3.5% తేడా. ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయం తగ్గుతున్నది రైతులది. వాళ్ళకు మీరు సపోర్ట్ చేసింది ఎంత? 1,56,000 కోట్లు. 45,000 కోట్ల బడ్జెట్లో 1,56,000 కోట్లు పెడితే ఈ రైతులకు ఆదాయం వస్తుందా? సగటు ఆదాయం వస్తుందా? సగటు ఆదాయం రాకపోతే వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసినట్టే కదా. మీరు వ్యవసాయాన్ని బలోపేతం చేస్తలేరు, పేదలను చూస్తలేరు, పేదలకు ఆదాయం వచ్చే రీతిగా లేదు. మా బడ్జెట్ చెప్తున్నారు మేము ఇదేంటి ఇన్ని ట్రిలియన్లు, లేకుంటే ప్రపంచంలో నేను 5వ ఆర్థిక శక్తి, 3వ కొనుగోలు శక్తిలో బాగున్నామని గొప్ప చెప్తున్నారు. అంటే ఆదాయ అంతరాలు పెంచుతున్న నేపథ్యాన్ని చూడమని చెప్తున్నాను, ఖండిస్తున్నాను. ఇది కాదు పరిపాలన దేశానికి. ఈ దేశ పరిపాలన ప్రజలందరికీ సమానమైన ఆదాయం వచ్చే రీతిలో, సరే ఇది థియరీ రాదు తెలుసు, కానీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చేయాలి. కానీ జీవన ప్రమాణాలు తరిగిపోయే విధంగా, క్షీణించిపోయే విధంగా, పేదరికంలో కొట్టుకునే విధంగా ఉండేటువంటి బడ్జెట్లు మనం గుర్తించాలా? కాదు కదా. ఈ మాటలు ఎవరు మాట్లాడరు. మనం ఎక్కడెక్కడో అమెరికా గురించి చెప్తాం, లండన్ గురించి చెప్తాం, చైనా గురించి చెప్తాం, జపాన్ గురించి చెప్తాం. వాళ్ళ ఆదాయాలు ఎంత ఉన్నాయో, వాళ్ళ దేశ సంపద ఎంత పెరిగిందో. మన దేశ సంపద ఇప్పుడు అంటే ఆదాయం 45,000 కోట్లు. ఈ ఉపాధి హామీ వచ్చిన రోజు 16,000 కోట్లు. 3 అంతలు దేశ బడ్జెట్ పెరిగినా 3 అంతలు ఈ 15 కోట్ల మంది కూలీల ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ఎవరు ఆలోచిస్తున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు? ఇవాళ బీఆర్ఎస్ ప్రతినిధులు పార్లమెంట్లో ఉంటే గడగడలాడించేవాళ్ళు. కేసీఆర్ గారికి అవకాశం వస్తే గడగడలాడించేవాడు, గతంలో చేశాడు. ఇవాళ ఇది ఆంధ్ర రాష్ట్రానికి మేము కాదనం ఇస్తే, కానీ వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? 15,000 కోట్లు. మీరు అంటున్నారు ఇంకా నేషనల్ ప్రాజెక్టులు ఇచ్చారు, తర్వాత మిగతా చేస్తామంటున్నారు. చెప్తున్నాను కదా, ఇవన్నీ తెలుసు నాకు. 15,000 కోట్లు క్యాపిటల్ కోసమని, పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా, మిగతా ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి, రోడ్స్కి కాకుండా ప్రత్యేకంగా ప్రస్తావన చేసి బీహార్కు కూడా వాళ్ళు మొదలు ప్రత్యేక హోదా కావాలన్నారు. అడిగినంత మాత్రాన, అది ఇవ్వనంత మాత్రాన, ఆ పేరు వాడనంత మాత్రాన అదనంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు 2 రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు తెలంగాణ ఏం అన్యాయం చేసింది? మొత్తం దేశంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకెళ్ళిన నగ్న సత్యాన్ని కనుక చూసి, ఇక్కడి పేదలకు కూడా, దేశంలో ఉన్న పేదలందరికీ కూడా పట్టించుకోవాలని, సహాయం చేయాలని, బడ్జెట్ను సరిదిద్దాలని, పేదల అవకాశాల గురించి, పేదల ఆదాయ మార్గాల గురించి, పేదల వేతనాల గురించి, కూలీల గురించి ఆలోచించి సవరించి న్యాయం చేయాలని బడ్జెట్ను అవసరమైతే మళ్ళీ అమెండ్ చేసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా దురదృష్టం, పార్లమెంట్లో బీఆర్ఎస్ రాజ్యసభలో ఉన్నారు, పార్లమెంట్లో లేరు. ఉన్నట్టయితే ఇదే వాణి తప్పనిసరిగా పార్లమెంట్లో ప్రస్తావించబడి ఉండేది. ఇంకా చాలా విషయాలున్నాయి. ఏదేమైనా ఒకటి, స్వంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది, పట్టించుకోవట్లేదు. 10 సంవత్సరాలు ఉన్నారు, మరో 5 సంవత్సరాలు ఉండబోతున్నారు. మిగతా రాష్ట్రాలకు సాయం చేస్తున్నారు, తెలంగాణకు గుండు సుధా పెడుతున్నారు, పేదలను ఆకట్టుకోలేదు, వ్యవసాయ రంగాన్ని క్షీణింపజేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. అందుకే మేము ఖండిస్తున్నాం, ఇది సవరించాలని కోరుతున్నాం. ఈ సవరణ చేసినట్టయితే చరిత్రలో నిలిచిపోతారు. లేకపోతే ఆదాయ అంతరాలు పెరిగి మరో ఉద్యమానికి, పేదల ఉద్యమాలకి, ఆకలి దప్పులు తీర్చుకోవడానికి ఆ ఆవేశంతో, కసితో, పగతో ప్రభుత్వాలను బుద్ధి చెప్తారు, గురపడం చెప్తారని చెప్తున్నారు.
ఓకే. రైట్ సార్. అయితే మరొక విషయానికొస్తే గనక ఈ బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక నాయకుడు కానీ, ముఖ్యంగా సీఎం కానీ ఈ విషయం మీద స్పందించలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించలేదనే విషయం నాతోటి ఎందుకు అడుగుతున్నారు? ఓకే. ప్రస్తావించలేదు. అదొక పార్టీనా? దాంట్లో ఉందా? ఆ! ఇవాళ గుర్తింపు ఉందా? ప్రజల పక్షాన నిలబడుతున్నారా? ఎక్కడుంది దేశంలో ఇప్పుడు? 2 రాష్ట్రాలే కదా! మూడో రాష్ట్రం అది పోయినట్టే కదా! ఇప్పుడు మీరన్నట్టు ఈ 2 రాష్ట్రాలే కదా! ఆ! బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు. ఎక్కడా కూడా దీన్ని ఖండించలేదు వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఖండించలేదు? దమ్ము ధైర్యం లేదు కదా! ప్రజల మద్దతు ఏదో ఓట్ల ముందు 10 రోజుల ముందు ఆ! ఏవేవో చెప్తారు. ఆ! 3000 కోట్లల్ల 1,00,000 కోట్లు తిన్నారని ఆరోపణ చేసి కమిషన్ల ముందు రాకుండా, కమిషన్ల ముందు రుజువు చేయకుండా ఆ! మ మ ఏది తలుపుల వెనకాల కూసొని పరిశీలిస్తున్నారు. ఆరోపణలకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. అది కూడా అప్పుడప్పుడు. ఆ! అధికారం కోసం మాత్రమే. ఇవాళ వాళ్ళు మాట్లాడితే ఇస్తారా? ఇయ్యరా? అది వేరు విషయం. కానీ ప్రజల పక్షాన నిలబడకపోతే ఇప్పటికే అంతరించిపోతున్నది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రజల పక్షాన నిలబడుతున్నారు. అందుకే తెలంగాణలో జరిగిన అభివృద్ధి గాని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గాని, మరోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫునే పా దేశంలో ఉద్యమిస్తామనే సంగతి గుర్తుంచుకోవాల్సిన అవసరం.